హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు. ఈరోజు ఏంటంటే మనం 2 కట్లు టమాటా నిల్వ పచ్చడి చూసుకుందామండి. 2 కట్లు అంటే 6 కిలోలు. 6 కిలోలు టమాటాతోటి నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలి, సంవత్సరం 2 సంవత్సరాల పాటు నిల్వ ఉండే నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిద్దాం. ఇదిగోండి, దీనికోసం దోర టమాటాలు తీసుకోవాలి. అంటే అచ్చంగా బాగా పండినవి కాకుండా దోర టమాటాలు తీసుకుంటే మనకు పచ్చడి అనేది పర్ఫెక్ట్గా ఎక్కువ కాలం నిల్వ ఉండిద్ది అనమాట. వాటిని శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి శుభ్రంగా తడి లేకుండా తుడిచి కొంచెం సేపు ఆరబెట్టుకొని ఎక్కడ ఈ ప్రాసెస్లో తడి అనేది తగలకుండా టమాటాలు అనేవి 4 పచ్చాలుగా ముక్కలుగా కోసుకోవాలండి. తడి తగలకూడదండి. తడి తగిలితే మనకి వెంటనే పచ్చడి అనేది బూజొచ్చేసి పాడైపోయింది. మనకు తడి తగలకుండా ఉంటే ఈ పచ్చడి 2 సంవత్సరాల పాటు నిల్వ ఉండిద్ది అనమాట. ఒక్కొక్క టమాటాని 4 పచ్చాలుగా చీల్చుకోవాలండి. ప్లీజ్ మీరు అందరూ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయటం వల్ల, లైక్ చేయటం వల్ల కొంచెం యూస్ పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు టమాటాలన్నీ అయితే బొచ్చి నిండా శుభ్రం కోసేసుకున్నాను. 6 కిలోల టమాటాలు 4 పచ్చాలుగా శుభ్రంగా చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు ఎంత పోసుకోవాలి అని అంటే, కట్టుకొచ్చేసి 6 గిద్దలు, అంటే 3 కేజీలకి 6 గిద్దలు ఉప్పు పోస్తాం. కొంతమంది 5 గిద్దలు కూడా పోసుకోవచ్చు, కానీ నేను 6 గిద్దలు ఉప్పు పోస్తున్నాను. ఇది మా ఇంట్లోకి పెట్టుకుంటున్న పచ్చడి. నేను టమాటా ముక్కలు ఎండబెట్టే పెడతాను అనమాట. ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి కూడా ఇదే ప్రాసెస్లో పెట్టిస్తా. కావాలంటే ఇది కూడా పంపిస్తాను కూడా ఆర్డరు. ఈ వీడియో చేసేటప్పటికి సగం పచ్చడి అయిపోయింది కూడా. నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అంతా ఇచ్చి పెట్టుకునేటప్పటికి 6 గిద్దలు అనమాట. 6 గిద్దలు ఉప్పు అంటే అది 3 గిద్దలు పట్టిద్ది ఒక గ్లాసు ఉప్పు. అది ఆ గ్లాస్ తోటి 3 గిద్దలు పట్టిద్ది కాబట్టి ఒక గ్లాసు 4 గ్లాసులు పోసుకున్నాను. 4 ఆరులు 12, ఒక్కొక్కటి 3 గిద్దల కాడికి 12 గిద్దలు ఉప్పు పోసుకున్నాను. 12 గిద్దలు ఉప్పు శుభ్రంగా పోసేసుకొని టమాటాలన్నీ పట్టే విధంగా టమాటాలకి కలుపుకోవాలండి ఉప్పు అనేది. మళ్ళీ చెప్తున్నాను, ఉప్పు 3 కేజీల టమాటాలకి 6 గిద్దలు ఉప్పు, అంటే 750 గ్రాములు ఉప్పు కాటాతో తీసుకుంటే. ఇప్పుడు ఈ టమాటాలన్నీ ఉప్పులో కలిసే విధంగా కలుపుకొని ఇవి ఒక పగలు 2 నైట్లు నానాలి. ఇప్పుడు నైట్ అనమాట. ఈ నైట్ నానిద్ది, రేపు పగలు రేపు నైట్ కూడా నానాక ఎల్లుండి పొద్దున్నే వీటిని మీకు నేను చూపిస్తాను ఎలా ఉంటాయి అనేది. అప్పటికల్లా ఉప్పు కరిగిపోయింది కూడా. ఇదిగోండి చూడండి, 3వ రోజుకి మనకి ఉప్పు అంతా కరిగిపోయి నీరంతా ఇదే విధంగా ఊరిందనమాట. చూసారా? ఇంక ఇప్పుడు వీటిని చాలా గట్టిగా, అంటే చాలా గట్టిగా దాంట్లో శుభ్రంగా మన బలం ఎంత ఉందో అంత మన బలం అంతా యూజ్ చేసి దాంట్లో నీరంతా పిండి పక్కకు తీసేసుకోవాలి. ఆ ముక్కలు పులుసుగానే ఉండాలి. ముక్కలు అనేవి తీసేసుకోవాలి మనం. దానికి బాగా గట్టిగా పిండాలన్నమాట. చాలా గట్టిగా పిండాలి. హ్యాండ్ పవర్ బాగుండాలన్నమాట దీనికైతే. నాకైతే 6 కేజీలు పిండేసరికనే గోడలు నొప్పులు వచ్చినాయి. అంత గట్టిగా పిండా అనమాట. పులుసు ఎక్కువ ఉంటే మనకు అంత పచ్చడి గుజ్జు వచ్చిద్ది. అందుకోసం ఈ మొక్కల్లో ఆల్రెడీ మొక్కలు ఎండబెడతాము. ఇంకా నీరు ఉందనుకున్నా ఇంకా ఆలస్యమైద్ది ఎండటం. మనకు నీరు తగ్గేసరికి పచ్చడి బాగుండదు. అందుకని చాలా గట్టిగా, అంటే గట్టిగా పిండుకోవాలి. చూడండి, నేను చాలా గట్టిగా పిండాను. నాకు వల్ల అయినంత గట్టిగా పిండేశాను మొక్కలన్నీ. మీరు మగవాళ్ళు ఎవరైనా ఉంటే పిండించుకోండి. బట్ నాకు మా పిల్లలకి చేత కాదు కాబట్టి నేనే పిండేసుకుంటాను. ఇంక ఈ పిండేసుకున్నాక మొక్కలు అనేవి శుభ్రంగా 2 రోజులు ఆరబెట్టుకున్నానండి నేను. నాకు కొంచెం పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే 2-3 రోజులు ఎండబెట్టుకోవాలి. బాగా ఎండ ఎక్కువగా ఉంది, 2 రోజులకే ఎండిపోయినాయి అండి ఇవి. మొక్కలు తీసుకెళ్ళి నేను ఉతికిన క్లాత్ మీద శుభ్రంగా ఒక చీరేసి బాగా పల్చగా ఆరబెట్టుకున్నాను అనమాట. 2 రోజులు ఎండబెట్టింది మీకు చూపించలా. ఫస్ట్ రోజు ఎండబెట్టేటప్పుడే చూపించాను. ఇంకా మళ్ళీ తెల్లారి ఇంకా ఎండబెట్టడం ఇంకెందుకులే చూపించడం అని చెప్పి నేనైతే చూపించలే. క్లాత్ అంతే మడిచి లోన పెట్టేసుకున్నాను. తెల్లారి మళ్ళీ అదే క్లాత్ అంతే తీసుకొచ్చి ఎండలో పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ పులుసు ఉంది కదా, మనం ఈ పులుసు అనేది ఇప్పుడు దీంట్లో పోసేసుకోవాలి. ఒక డబ్బాలో పోసేస్తున్నాను నేను. ఇంకొక 2-3 గంటల్లో మిక్సీకి పంపిస్తాము. గ్రైండర్ వేసుకుంటాం మనం అన్నప్పుడు. ఈ పులుసులో చింతపండు, కేజీ 200 గ్రాములు, అంటే 600 గ్రాములు. కట్టుకొచ్చేసి 600 గ్రాములు చింతపండు వేస్తాను. ఎందుకంటే ఉప్పు కారం ఎక్కువ వేసాక నేను 6 గిద్దలు ఉప్పుకి 6 గిద్దలు కారం పట్టిద్ది మనకి. కాబట్టి నేను చింతపండు మామూలుగా అయితే 1/2 కిలో సరిపోద్ది, కానీ నేను 600 గ్రాములు తీసుకుంటున్నాను చింతపండు. నాకు కొద్దిగా పులుపుగా ఉండాలి పచ్చడి, అప్పుడే టేస్ట్ బాగుండిద్ది అనమాట. నా కొలతలంతా వెరైటీగా ఉంటాయి కొంచెం. అప్పుడు కేజీ 200 గ్రాముల చింతపండు ఈయన లేకుండా శుభ్రంగా ఒలిచి ఇంకొక 4-5 గంటల్లో గ్రైండర్ వేస్తానంగా పులుసులో పెట్టుకున్న చింతపండు. ఆ పులుసు 3 రోజులు అలానే ఉండండి, పాడైపోదు, అలానే ఉండిద్ది, ఏం కాదు. ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 4-5 గంటలు, 5-6 గంటలు
ఈ లోపల ముక్కలన్నీ నేను డాబా మించి తెచ్చుకున్నా అండి. రెండో రోజు అని చెప్పా కదా, ఇది 2 రోజులకి ఇలా వడియాల్లాగా అయిపోయినాయి అనమాట, కరుచుకున్నాయి. అవన్నీ తీసి నేనైతే ఒక బొచ్చిలో పోసేసుకుంటున్నాను. మరీ కరకరలాడే విధంగా కాదు, అలా అని మెత్తగా కాదు, ఒక మాదిరిగా ఎండబెట్టుకున్నాను అనమాట. మరీ కరకరలాడే విధంగా ఎండబెట్టుకున్న పచ్చడి రుచి తెలియదు మనకి, అదొక రుచిగా ఉండిద్ది. ముక్క కొంచెం గరపచ్చిగా లైట్గా గరపచ్చిగా ఉంటే అప్పుడు బాగుండిద్ది మనకు పచ్చడి. నేనైతే కారం తీసుకుంటున్నానండి. కారం కూడా సేమ్ అంతే, 6 గిద్దల కారం, 6 గిద్దల ఉప్పుకి 6 గిద్దల కారం అనమాట. ఈ గ్లాస్ తోటి 4 గ్లాసులు కారం పోసుకోవాలన్నమాట. కారం కూడా కొంచెం మంట కారమేనండి మాది, 341 కాయలన్నమాట. నేను పచ్చళ్ళలో కావాలంటే పంపిస్తా, చెప్పండి. కారం అయితే నేను ఒక కవర్లో పోసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ బాక్సుల్లో ఎందుకో కొలత సరిపోద్దిలే అని కారం కవర్లో పోసేసుకుంటున్నాను. వెల్లుల్లి కూడా తీసుకోవాలండి. మనం కట్టుకి 1/2 కిలో వెల్లుల్లి, మన ఇష్టం, మనం తినగలిగితే వెల్లుల్లి. అంటే కొంతమంది వెల్లుల్లి తక్కువ తినేవాళ్ళు ఉంటారు, అందుకోసం చెప్తున్నాను. వెల్లుల్లి తినగలిగిన వాళ్ళు అయితే కట్టుకి 1/2 కేజీ కాడికి 2 కట్లకి నేను 1/2 కిలో వెల్లుల్లి తీసుకొని రెబ్బలు ఒలిచి పెట్టుకున్నాను. ఇప్పుడు 3 గిద్దలు పోసేసాం కదండి కారం, ఇదిగో 4వది, అదే 4 గ్లాసులు, అప్పుడు 12 గిద్దల కారం అయింది. 12 గిద్దలు ఉప్పు, 12 గిద్దల కారము. దీంట్లోకి ఒక 50 గ్రాములు మెంతు పిండి వేయాలి. దీంట్లో మెంతులు వేసేసాను నేను ఆల్రెడీ, అందులో చూపించలేదు మీకు. 1/2 కిలో వెల్లుల్లి శుభ్రంగా ఒలిచేసుకున్నాను. పొట్టు అలవక్కర్లేదు, మామూలుగా నలుపుకొని చెరుగు పంపించుకుంటే సరిపోద్ది అనమాట వెల్లుల్లి అనేది మనకి. ఇప్పుడు ఇవన్నీ నేనైతే ఇంకా గ్రైండర్కి పంపిస్తానండి. నేను ఎందుకంటే మా ఇంట్లో గ్రైండర్ లేదు, నేను వేయలేనని. ఇదిగో చింతపండు 4-5 గంటలు అవుతుందిగా నానబెట్టుకొని, చూడండి గుజ్జుగా నానిపోయింది చింతపండు మనకి. కారం ఉప్పు ఆల్రెడీ పోసుకున్నాం కాబట్టి ఇంకా కారము, ఈ మనం ఎండబెట్టిన టమాటాలు, వెల్లుల్లి, కొంచెం మెంతులు వేసాను అందులోనే. ఇంకా ఆముదం కూడా వేసుకున్నాం ఒక 50 గ్రాములు. పచ్చడి అయితే గ్రైండర్ పెట్టించుకొచ్చుకున్నాక ఒక ఆమెకి 7 కేజీలు టమాటా పచ్చడి పంపించాను నేను. 7 కేజీలు టమాటా పచ్చడి పంపించంగా ఇది మిగిలిందనమాట. ఒక్క ఆమెకే యూఎస్ వెళ్తుంటే వాళ్ళు మాకు పచ్చడి కావాల్సింది అప్పుడప్పుడు అంటే నేను ఇంట్లో పెట్టుకున్నది ఆమెకి ఇచ్చానమాట. మళ్ళీ నేను ఈ వాయిస్ ఓవర్ ఇదంతా ఇచ్చి ఆ పచ్చడి మళ్ళీ చూపించుకోవడానికి నాకు కుదరలే. ఈ మధ్య కొద్దిగా ఆర్డర్లు ఎక్కువ ఉండి కుదరలేదనమాట. టమాటా పచ్చడి అయితే గ్రైండర్ పట్టుకొని వచ్చా, చూసారా కొలతలు కరెక్ట్గా చెప్పి ఇలా వచ్చిద్ది అనమాట. 2 సంవత్సరాలు నిల్వ ఉండిద్ది. ఆ అంచు దాకా ఉందనమాట పచ్చడి, అంచు దాకా ఉండదు. 7 కేజీలు ఒక్క ఆవిడికే ఇచ్చాను. అంటే తాలింపు పెట్టలేదు ఇంకా, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. ఆ ముడి పచ్చడే కావాలంటే ముడి పచ్చడి పంపించాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.